ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. వినుచున్న వారికిని, చూచుచున్న వారికిని, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయి ప్రభా. మారు మనసు దయచేయి ప్రభా. నీ రాకడ సమీపంలో ఉన్నదని మేము ఎరిగి సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయి ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చు ప్రభా. విరిగి నలుగున హృదయమును దయచేయి ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనందరమును కూడా పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరమును కూడా అనుకుంటాము. కానీ పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మనము బైబిల్‌లో అనేకమైన వాక్యాలున్నాయి. బైబిల్‌లో బైబిల్‌లో మారు మనసు పశ్చాత్తాపం అనేది మార్గాన్ని వె పాప మార్గాన్ని విడవాలి. పాప మార్గాన్ని విడిచి దేవుని వైపు మాత్రమే తిరగాలి. దేవుని వైపు తిరగడాన్నే సూచిస్తుంది. ఏంటది? మారు మనసు అనేది. రక్షణ పొందటానికి మరి దేవునితో మనము సత్సంబంధము కలిగి ఉండాలి. ఇదంతయు కూడా మనము ప్రాముఖ్యమైనది ఏమిటంటే, దీనిని బట్టే మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏంటంటే, మనము సత్సంబంధము కలిగి ఉండడానికి ఇది అత్యంతమైన ముఖ్యమైన విషయం. ఏంటదంటే, మారు మనసు ప్రతి ఒక్కరమును కావాలనుకుంటాము. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు కలిగి ఉండాలి. కానీ దానిని ఎలాగా మారు మనసును పొందాలి? దానిని ఎలాగ అనుసరించాలి అనేది కూడా మనకి తెలీదు. ఎందుకంటే దేవుడు మన కొరకు మార్గాన్ని సిద్ధపరచడానికి మనకంటే ముందుగా వెళ్ళి ఉన్నాడాయన. మన కోసము మార్గమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన ఆయన త్రోవలు సరళము చేయును. ఏంది కేకలు వేయుచు యోహాను ఏమన్నాడు? మారు మనసు పొందుడి. ప్రతి ఒక్కరును కూడా రక్షణ పొందుడి అని కేకలు వేయచ్చు చెప్పాను. కానీ ఎవరన్నా మారు మనసు పొందారా? బాప్తీసం తీసుకోవడం అంటే మారు మనసా? లేకపోతే ఎదర బెంచీలో కూర్చోవడం అంటే మారు మనసా? లేకపోతే రోజు బైబిల్ చదివేయడము మారు మనసా? కాదు కదా. మన పాప జీవితాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. మనం నిజమైన రక్షణను కలిగి విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండటమే మారు మనసు అనేది. మత్తయి సువార్త 3:2లో చూద్దామండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటించుచుండని. ఏంటది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడి అని ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడే అని ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయుచు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పంపబడినది. పంపబడిన వా పంపబడిన వాడే అతడని చెప్పుచున్నాడు. అంటే మారు మనసు అంటే ఏంటది? మనం చెప్పుకున్నట్టు వాక్యం చదవటం కాదు కదా. అది ఎలా అంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడని. మారు మనసు పొందుడి అని అన్నారు. ఎవరు మారు మనసు పొందుతున్నారు? ఎప్పుడైనా గ్రహించుకొనుచున్నారా? మారు మనసు పొందటం అంటే లేని వారికి పెట్టటము, లేకపోతే అనాథలను మనం చేరదీసి వారికి ఆశ్రయం ఇవ్వడము. ఇదా మారు మనసు అంటేనే కాదు. వాక్యమును అనుసరించాలి. వా మనము దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఎడల మనము భయమును, భక్తిని, వినయమును కలిగి ఉండాలి. మనము పరిపూర్ణ హృదయంతో దేవునిని ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. మీరు దేవుడు బలిని కోరలేదు, అర్పణలను కోరలేదు. ఏమి అడిగాడు? విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగాడు. కానీ ఈలోపు మన కోసము మార్గం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. కానీ మారు మనసు పొందుడి. ప్రతి ఒక్కరును కూడా దేవుడు అంతగా ప్రకటించాడు. అరణ్యంలో ప్రకటించాడు, దేశాలలో ప్రకటించాడు. ఎందుకోసము ప్రకటించాడు? ఆయన కోసము ప్రకటించుకున్నాడా? కాదు కదా. మారు మనసు పొందాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ప్రతి ఒక్కరును అని ఆయన అది ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు కలగాలని ఆయన ప్రకటించి ఉన్నాడు. సువార్తను బోధించి ఉన్నాడు మనందరికీ కూడా. ఆయన ప్రాణము మన కొరకే పెట్టి ఉన్నాడు. కానీ మనం దేవునిని ఇంత చేసిన దేవునికి మనము ఏమి కలిగి ఉంటున్నాము? కృతజ్ఞతలు కలిగి ఉంటున్నామా? లేకపోతే విరిగి నలిగిన హృదయమును కలిగి ఉన్నారు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక ప్రతి ఒక్కరు మారు మనసు పొందుడి అని చెప్పాడు. కానీ దేవుడు ఎవరైనా మారు మనసును కలిగి ఉన్నారా? అదేవిధంగా లోకా సువార్త 15:7 అధ్యాయం చూద్దామండి. అదేదనగా మారు మనసు అక్కరలేని నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కన్నా మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగును. ఏమన్నా అదేదనగా మారు మనసు అక్కరలేని నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక నీతిమంతుడి కొరకు
పొందు ఒక పాపి విషయమై పరలోకము ఎక్కువగా సంతోషించుచున్నది. అంటే ఒక పాపి రక్షింపబడితే అనేకమైన ఆత్మలు సంతోషపడుతున్నాయి. దేవుడు ఏం చేశాడు, 99 గొర్రెలను విడిచి ఆయన తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము వెతికాడు. అంటే ఏంటి, ఆ తప్పిపోయిన పాపి కొరకే కదా దేవుడు వెతికాడు. తప్పిపోయిన పాపిని వెతికాడు. వెతికి ఆమెను తీసుకొచ్చి రక్షణ పొందేటకు మన మందలో కలిపి, నీతిమంతుల మందలో కలిపి ఉన్నాడు. అదేవిధంగా నిన్నును నన్నును కూడా దేవుడు నీతిమంతుల విషయంలో చేర్చాలని, మారు మనసు పొందాలని దేవుడు అడుగుచున్నాడు. కానీ ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మారు మనసు పొందుడి అని. ఎవరు మనం మారు మనసు పొందుతున్నాము? ఈ లోకపు వైపు చూసి దేవునిచ్చే మహిమను పొందలేకపోతున్నామే కానీ, సొలొమోను రాజు ఏమన్నాడు? భూమి కింద ఉన్న ప్రతిదీని కూడా వ్యర్థమే అన్నాడు. వ్యర్థమైన వాటి కోసమే పరుగులెడుచున్నాము కానీ మనము దేవుని రాజ్యం కోసము పరుగులు పెడుచున్నామా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరమును అనుకుంటున్నామే, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని వాక్యంను అనుసరించి నడుచుకుంటున్నామా? ప్రతి ఒక్కరమును కూడా మార్మన్స్ కావాలని ఎప్పుడైనా దేవునిని మనం అడిగామా? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించుకోండి. మీ హృదయాలలో మీరేని, నీకోసమో నా కోసమే ఈ వాక్యమేమో ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటాము. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మన కోసం సిద్ధపరిచేశాడులే, మారు మనసు ఎందుకు అని అనుకుంటున్నావా? కానీ కాదు. మనకు కావాల్సింది ఏంటది? నిజమైన రక్షణ కావాలి, నిజమైన యేసుక్రీస్తుని. ఒక్క పాపి కూడా నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టే తప్పిపోయిన గొర్రెను వెతికి మందలో కలిపిన. అలాగే నిన్ను నన్ను కూడా మనం పాపం చేసి చెడిపోతున్నామేమో, పాపానికి లోనవుతున్నామేమో ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించుకో సహోదరుడా. పాపమునకు లోనవుకో, పాప జీవితమును విడిచిపెట్టు. పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగుచున్నది. అంటే ఒక పాపి మారు మనసు పొందితే నీతిమంతుల కంటే ఎక్కువగా పరలోకము ఆనందించుచున్నదన్న అపోస్తుల కార్యములు 3:19 ఒకసారి చూద్దామండి. కాబట్టి మీ పాపములు తుడిచివేయబడినట్లుగా మారు మనసు నొంది దేవుని వైపు తిరుగుడి. ఎలాగో పాపములను తుడిచివేయబడినట్లుగా మారు మనసు నొంది దేవుని వైపు చూడాలి. మనము ఎలా చూడాలి? పాపము విడిచిపెట్టి దేవుని వైపు చూడాలి. మనం చేసిన పాపములను దేవుడు క్షమిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమించాడు. కానీ మనం అదే పాపము చేస్తే దేవుడు క్షమిస్తూ ఉంటాడా? మనం క్షమిస్తున్నాడు కదా అని అదే పాపం చేయటం అది తప్పది. అది చాలా ఘోరం. తెలియక చేస్తే క్షమిస్తానన్నాడు, కానీ తెలిసి చేస్తే మాత్రము క్షమించనన్నాడు. అన్ని వేషధారిని వలె ఉండవద్దని అంటున్నాడు. నిజమైన రక్షణను కలిగి ఉండమంటున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా పాపము తుడిచివేయబడినట్లుగానే మనము దేవుని వైపు చూడాలి. దేవుని మనం ప్రతి దినమును కూడా, దేవా నాకు రక్షణ భాగ్యం దయచే, నాకు మారు మనసు దయచే, విరిగి నలిగిన హృదయమును దయచే, నాకు రక్షణ భాగ్యం దయచే. కానీ దేవుని వైపు చూసి మనం ఏమో అడుగుచున్నాము? ఒక్కసారి ఆలోచించుకో సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వైపు చూసి మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మనం అనేక నిందలు వేయొచ్చు, మనం లోకము వైపు కాదు మనం చూడవలసింది, దేవుని వైపు చూడాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుడు అనేకమైన శక్తులను బలములను దేవుడు కలుగజేస్తానని అంటున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వైపు చూడాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచే సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ రోజు నుంచే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటము ప్రారంభించు. ఈ రోజు నుంచే ఒక్కొక్క వాక్యము చదవడము ప్రారంభించు. అప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొను. మోషే కొండ మీద ఉన్నప్పుడు 10 రోజులు ప్రార్థన చేసి తిరిగి రాకపోతే ఏం చేశారు అన్యజనులు? అలాంటి విశ్వాసమును కలిగి ఉండకూడదు. మనం నిజమైన రక్షణను కలిగి ఉండాలి. లూదియా వలె తన కుటుంబమును, తన గ్రామాన్ని కూడా రక్షించుకునే విధముగా ఉండాలి. అబిగయీలు వలె నాయకత్వము కలిగి ఉండాలి. అంతేగాని ఇశ్రాయేలు ప్రజల వలె నమ్మకం లేనట్టు ఉండకూడదు. తోమా వలె నమ్మకం లేని ప్రజలుగా ఉండకూడదు. మారు మనసు విషయంలో ప్రతి ఒక్కరిని కూడా మనము మాంసపు ముద్దని రాతి గుండెని తీసివేసి మాంసపు ముద్దని ఇస్తానన్నాడు. మనం అలాంటి మెత్తని మనసును కలిగి ఉండాలి దేవుని ఎడల. దేవుడు అనేకమైన వాటిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అనేక మందిని రక్షించి ఉన్నాడు. నిన్నును నన్నును కూడా రక్షిస్తాడు. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన వినిచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకుని చున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్